ఈ అన్న కేఎఫ్సీలో పని చేస్తాడు. కస్టమర్ల పీసులు చల్లబడిపోతాయంట, అందుకు ఏసీ అయితే తగ్గించాడంట. నేను కోవిట్లో కేఎఫ్సీ ఎన్నోసార్లు తిన్నా అబ్బా, కాకపోతే నా ఫ్రెండ్ గాడికి కేఎఫ్సీ తీపియాలని చెప్పి ఆస్తి అయితే తీసుకొచ్చిన ఇక్కడికి. లోపలికి అడుగు పెట్టాను లేదో బయట కంటే వరస్ట్ వేడిగా ఉన్నదైతే. ఈ డిస్ప్లేలో ఆర్డర్ అయితే పెట్టినాం దాదాపు 800 రూపాయల దాకా. ఇంకా సరిపాక ఒక 500 రూపాయలకి అయితే పెట్టినాం. మొత్తం కలిసి 1300 రూపాయలకి అయితే కొనుక్కున్నాం. ఇన్ని పొద్దున్న నుంచి కుక్క తిప్పినా ఇడికి ఆకలి తట్టుకోలేక నాకన్నా ముందే పోయి తినేస్తాను మొత్తం. నేను ఇంకా కూర్చోలేమా వీడి తినకన్నా నాకు పెడతాడు. వీడి హాస్టల్ ఉన్నప్పుడు కూడా అంతే, వీడి క్యారీ నాకే పెట్టేసింది మొత్తం. వీడి తినకన్నా వీడికి లాలీపాపులు అంటే ఇష్టం అంట. సరే తీసుకోమచ్చా అని చెప్పిన. నేను రాకముందే కొన్ని ఐటెంలు అయితే తినేసాడు, మంచి ఆకలితో ఉన్నాడు. వైట్ కలర్ చపాతీలో పెట్టించారు అనుకున్నా, కాకపోతే మన ఇంట్లో చేసుకునే చపాతీలో పెట్టించారు. వరస్ట్ గా ఉన్నది అయితే టేస్ట్. అన్ని చోట్ల ఇంతేనేమో, కింద కామెంట్ చేయండి మావ, నాకు తెలియదు కదా. ఇది వచ్చి 200 మావ. సాస్ ఎక్కువ వేసినారు కానీ చిప్స్ అయితే తక్కువ వేసినారు. అయితే ఇది వచ్చి గంటి పీసు, నాకు ఇష్టమైంది స్పైస్ అయితే తీసుకునే. సాసులు వద్దుకుంది అయితే సూపర్ ఉన్నది. అయితే ఒక చపాతీ రోల్ తప్ప అన్ని బాగున్నాయి మావ. కాకపోతే ఇక్కడ వరస్ట్ ఏంటంటే ఏసీ అయితే పనిచేయాలి. నాకు ఒక్కడికే కాదు, పైకి చాలా మంది వచ్చారు మావ. అంతా చెమటలు కక్కుతా తింటున్నారు. బాత్రూమ్లు వరస్ట్, ఫుడ్ వరస్ట్. పక్కన పెట్టు, కనీసం ఏసీ అయినా ఉండాలి, కనీసం ఫ్యాన్ అయినా ఉండాలి కదా. మీ ఇద్దరం చెమటలు కక్కుతా తిన్నాం కానీ అసలు సాటిస్ఫాక్షన్ లేదు.